మరొకసారి మరి ఆయన బిడ్డలుగా మరి ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే మరి కేవలం ఆయన కృప. అది ఎందుకంటే మనకు ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి కానీ మరి ఆయన వాక్యాన్ని వినడానికి కానీ మరి కృపనిచ్చినటువంటి దేవుడు ఎవరంటే మరి దేవాది దేవుడే మనకి కృపనిచ్చాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ వాక్యాన్ని ఎందుచేత ఆయనకు మనకు నేర్పిస్తున్నారంటే మరి ఇంకా మనలో ఇంకా కొన్ని విషయాల్లో మనం సరిదిద్దుకోవలసి ఉన్నది. ఇంకా కొన్ని విషయాల్లో మనం ఆ యొక్క సరి చేసుకుని ప్రభు యొక్క మరి ఆ యొక్క మార్గంలో నడిచిపోవడానికి మరి ఆ యొక్క మరి ఒక దిక్చూచి వలె వాక్యము ఉండడానికి మరి ప్రభు కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి అందుచేతే మనకు ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినటువంటి వృత్తాంతంలో మనం ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు మరి అక్కడ 5,000 మందికి అక్కడ ఆహారాన్ని 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5,000 మందికి ఆహారాన్ని ఆయన 5,000 మంది మహిళలు అక్కడ ఉన్నారు. ఇంకా పురుషులు ఆ యొక్క మరి బిడ్డలు చిన్న బిడ్డల యొక్క లెక్క అక్కడ చెప్పలేదు. మరి దాన్ని బట్టి ఇంచుమించు 10,000కు పైనే మరి ఒకవేళ అక్కడ ఉన్నారేమో అని భావిద్దాం. ఆ యొక్క 10,000 మందికి ఆయన 5 రొట్టెలు 2 చేపలతోనే ఆయన ఆహారం పెట్టినటువంటి తర్వాత మరి వారు ఏ విధంగా మరి చేశారు? 12 గంపలు వాళ్ళు ఎత్తారు. విశ్వాసము మరి అవిశ్వాసులైనటువంటి శిష్యులకు విశ్వాసము కలిగించడానికి ఆయన ఆశ్చర్యకార్యాలు చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అని ఆ విధంగా మరి వారు తెలుసుకోవడం కోసం అక్కడ వారు 12 గంపలు మరి వారు తిరిగి ఎత్తినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ 12 గంపలు వారు ఎత్తారో మరి ఆ యొక్క వారి కళ్ళు తెరవబడ్డాయి. ఏంటి మరి పరిస్థితి? ఇట్లా మనమైతే ఏమీ అసాధ్యం అనుకున్నాం, మనమైతే చాలా మరి కార్యము చేయలేము, మరి చాలా డబ్బు అవసరము, మరి వేరే ఒక ప్రాంతాలకు వెళ్ళి మరి తీసుకురావడానికి అందరికి కొంచెం కొంచెం ఇవ్వాలన్నా కూడా సాధ్యపడదు, ఇంత ఆహారం దొరకదు అనేటువంటి విధంగా అవిశ్వాసపు మాటలు మాట్లాడినటువంటి మరి అదే శిష్యులు మరి 12 మంది ఒకవేళ అవిశ్వాసంగా ఉన్నారేమో. అందుకనే వారిని విశ్వాసాన్ని బలపరచడం కొరకు మరి అక్కడ 12 గంపలు మరి అక్కడ ఎత్తబడ్డాయి అనేటువంటిది దాని ముందు భాగంలో మనం చూస్తున్నామండి. తర్వాత మనం చూసినట్లయితే ఆయన చెప్తూ ఉన్నారు కదా, మరి వెంటనే మీరు వెళ్ళండి, మరి ఆ యొక్క దోణి తీసుకొని మరి మీరు వేరొక ప్రాంతానికి ముందుగా వెళ్ళండి అని శిష్యులను ఆయన మరి చెప్పి వారిని తొందరపెట్టి మరి ఆ యొక్క వేరొక ప్రాంతానికి వారికంటే యేసయ్య కంటే ముందుగా వెళ్ళమని యేసయ్య ఒక దోణిలో వారిని పంపించినట్లుగా మనం చూస్తున్నామండి. చూడండి, ఎప్పుడు కూడా మరి ప్రభువు ఏమి చేసినా కూడా మరి ఆయన మనల్ని ఎక్కడికి పంపించినా కూడా ఏ కార్యము చేయమని ఆయన చెప్పి పంపించినప్పుడు కూడా మరి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మరి ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడు అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన మనల్ని విడువని ఎడబాయినటువంటి దేవుడుగా ఆయన ఉండి మనల్ని ముందుండి నడిపించే దేవుడుగా ఆయన ఉన్నారు. మనం అనుకుంటాం మరి ఆయన మనల్ని వదిలిపెట్టేశాడేమో అనుకుంటాం. మనకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను బట్టి మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే మరి ప్రభు నన్ను విడిచిపెట్టేశాడేమో, మరి నేను ఇప్పుడు నేను నాశనం అయిపోతానేమో, నేను నశించిపోతానేమో అనేటువంటి విధంగా మనం ఆ యొక్క కలత చెందేటువంటి పరిస్థితి మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ప్రభు ఏం చెప్తూ ఉన్నారంటే మరి ఇదిగో మరి మీరు వెళ్ళండి అని చెప్పారంటే వారు శిష్యులు బయలుదేరి వెళ్తూ ఉంటుండగా మరి వారు యేసయ్య మరి కనుదృష్టి వారి మీదే ఉంది, యేసయ్య ఆలోచన వారి గురించి ఆయన ఆలోచిస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ మనకి ఆ యొక్క అంతర్భాగంగా మనం అర్థం చేసుకుంటే అది చాలా చక్కగా మనకు అర్థమవుతూ ఉందండి. చూడండి, అక్కడ ఆయన వారిని వెళ్ళమని ఆయన బలవంతం చేశాడు అని అక్కడ రాయబడి ఉంది. వారిని వెళ్ళమని బలవంతం చేసి, ప్రభువా మీరు లేకపోతే మేము రాము, మీరు మాతో రావాల్సిందే అని వారు బలవంతం చేస్తూ ఉంటే ఇక్కడ యేసయ్య వాళ్ళు బ్రతిమాలి వెళ్ళండి అయ్యా వెళ్ళండి, నేను వస్తాలే, ముందు మీరు వెళ్ళండి అని వారిని బ్రతిమాలి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. బలవంతం చేసి పంపించారు అనే వాక్యంలో ఆ మాట ఉపయోగించారని. ఎందుకు ప్రభు బలవంతం చేశారు అంటే
ఇంకా వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, ఇంకా వారిలో ఉన్నటువంటి మరి ఆ యొక్క దేవుని మీద నమ్మకం పెట్టుకోలేనటువంటి స్థితిని తొలగించడానికి వారిని ఆ విధంగా బలవంతం చేసి ముందుగా వెళ్ళమని, ఇంకా కొన్ని పరిస్థితులు వారు ఎదుర్కొనడానికి, మరి వారిని విశ్వాసాన్ని బలపరచడానికి, మరి నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను, ఎల్లప్పుడూ మీకు సహాయం చేసేవాడిగా ఉంటాను అని మరొకసారి మరి శిష్యులకు నిరూపించుకోవడానికి మరి వెంటనే ఆ 12 గంపలు, 5 రొట్టెలు, 2 చేపలు ఆ యొక్క మరి ఆహారముగా చేసి అనేక వేల మందికి ఆహారాన్ని పంచిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు వెళ్ళండి, అద్దరికి వెళ్ళండి అని చెప్తా ఉన్నారు. మరి అయితే ఏం జరగబోతుందో మరి శిష్యులకైతే తెలియదు, కానీ మరి ఆ దేవునికి తెలుసండి. సమస్తము కూడా తెలుసు, ఏం జరగబోతుందో, ఎలా జరగబోతుందో. మరి ఆ యొక్క మనకైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయమే తెలుసు, కానీ జరిగిపోయినటువంటి విషయాల గురించే మనకు తెలుసు, కానీ జరగబోయే విషయాలు, జరగబోయేటువంటి వాటి గురించి కూడా ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నటువంటి దేవుడు, ఆయన మరి వాటిని గురించి తెలిసి ఉన్నటువంటి దేవుడు అనేటువంటిది ఇక్కడ మనకి అర్థమవుతా ఉందండి. చూడండి, ఆయన అయితే ఏం చేస్తున్నారంటే వారిని బలవంతం చేసి పంపించిన తర్వాత చూడండి 23వ వచనంలో మరి చదువుకుంటాం కదా, ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా మరి అక్కడ కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అని అంటున్నారండి. చూడండి ప్రియులారా, మరి ఆయన వారిని పంపించి వేసి మరి ఆయన ఏం చేస్తున్నారండి, ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నారంటే తండ్రికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఏకాంతముగా, తండ్రి మరి నీవు ఎన్నుకున్నటువంటి మరి నేను మరి నా శిష్యులైనటువంటి వారు మరి నీ యందు మరి నమ్మిక ఉంచే విషయంలో, విశ్వాసం ఉంచే విషయంలో మరి స్థిరులంగా మేము ఉండాలి, మరి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉండాలి, భూమిని తలక్రిందులు చేసేటువంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉండాలి అని ఆయన ప్రార్థన చేసి ఉండొచ్చు ప్రియులారా. మరి ఆ విధంగా ఆయన ప్రార్థన చేస్తూ ఆయన అక్కడ ఉండిపోయి అక్కడ కొంతసేపు అక్కడ ఒంటరిగా ఉన్నాడు. సాయంత్రం వరకు కూడా అక్కడ ఒంటరిగా ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం ఎంత చక్కగా ఈ విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉందంటే, మరి అక్కడ మనం చూసినట్లయితే అన్నీ కూడా మరి చాలా చక్కగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు వివరించి రాయించారండి. మరి ఆ తర్వాత వచ్చిన మనం చూస్తున్నట్లయితే, అప్పటికా దోనె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచు ఉండెను. మరి చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క వారి శిష్యులు మరి యేసయ్య బలవంతం చేశారు, మరి వెళ్ళాల్సిందే, మరి మీరు వెళ్ళాలి, ముందు వెళ్ళండి అని చెప్పారు. ఇంకా యేసయ్య ఎంతగా బలవంతం చేస్తున్నాడు, మనం వెళ్ళాల్సిందే అని వారు బయలుదేరిన తర్వాత అక్కడ జరిగినటువంటిది ఏంటంటే, మరి అక్కడ గొప్ప మరి తుఫాను, మరి గాలి మరి ఎదురైనట్లుగా మరి అలలు, సముద్రము అలలు లెగిసి మరి ఆ నావను కొడుతూ ప్రమాదమైనటువంటి పరిస్థితిగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి చూడండి, ఎందుచేత మరి ఈ విధంగా మరి జరుగుతున్నది అనేటువంటిది మరి వారు శిష్యులందరూ కూడా ఎంతగానో భయపడిపోతూ ఉన్నారు. ఏంటి పరిస్థితి, ఎలాగా, మరి యేసయ్య లేడు, యేసయ్య మనతో లేడు, యేసయ్య వెళ్ళమన్నాడు, యేసయ్య వెళ్ళమంటేనే కదా మనం వెళ్ళాం, మరి యేసయ్య వెళ్ళినప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం అనేటువంటి ఒక అలజడి మరి ఒకవేళ వారి హృదయాల్లో ఏర్పడిందేమో. మరి ప్రభు కొరకే కదా మనం పనిచేస్తున్నాం, ప్రభు కార్యాల్లోనే కదా మనం వెళ్తున్నాం, మరి ఎందుకు ఈ సమస్యలు నా జీవితంలో అని మనం కూడా ఒక్కొక్కసారి మనం ఎదుర్కొనేటువంటి సమస్యలను బట్టి, మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులను బట్టి, మనం ఎదుర్కొనేటువంటి అవమానాలను బట్టి మనం కూడా ఆ విధంగా ఆలోచించి ఉండవచ్చు. శిష్యుల వలె మనం కూడా మరి ఎందుచేత నాకే జరిగింది, ఎందుచేత మాకే జరిగింది, మరి ప్రభు వెళ్ళమన్నప్పుడు మరి ప్రభు పంపించేటప్పుడు ఇలా జరగకూడదు కదా అని మనం చాలాసార్లు మరి ప్రభువును ప్రశ్నించేవారుగా ఉంటాం. మన విశ్వాసాన్ని మరి ఆ యొక్క ప్రభు వైపు మనం దృష్టి ఉంచకుండా మనం ఎదుర్కొనేటువంటి సమస్యల వైపు మనం దృష్టి నుంచి ప్రభువును దూరపెట్టేటువంటి వారుగా మనం ఉంటాము. ఆ విధంగా మనం శిష్యుల వలె మరి ప్రభువు యొక్క మాటకు విధేయులయ్యాము. మరి ఎదురయ్యేటువంటి సమస్యల్లో కూడా మనం ఏ విధంగా ఉండాలంటే
ఈ సమస్య నాకు ఎదురైందంటే మరి ఇది నన్ను నాశనం చేయడానికి ఈ సమస్య రాలేదు, కానీ ఈ సమస్య ద్వారా మరి దేవునికి మహిమ కలగబోతూ ఉంది అనేటువంటిది మనం గమనించి గుర్తించి మరి ప్రభువుని ఆ సమస్యల్లో కూడా ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాక దైవజనుడు మరి ఆనోక్ బాబు గారు ఒక చక్కని పాట పాడారు. మరి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు అని ఆయన పాట పాడారండి. ఆ విధంగా ఆయన శ్రమలు వచ్చినప్పుడు ఆయన మనల్ని విడువని దేవుడు, మనల్ని ఎడబాయని దేవుడు, మనల్ని నడిపించే దేవుడు అని మరి దృఢమైనటువంటి విశ్వాసము మరి కలిగి ఉండాలి. మరి చిన్న చిన్న సమస్యలకే మనం మరి ఆ యొక్క కంగారు పడిపోయి మరి ఏమైపోద్దో ఏంటో అని మరి ఆ యొక్క మరి గలిబిలి అయిపోతే మరి ఆ యొక్క మన విశ్వాసము ఎక్కడ ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మరి ఎటువంటి సమస్యలు మరి ఆ యొక్క మనకి ఎదురైనప్పటికీ కూడా మనము అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రభు యొక్క మార్గాల్లో మనం ముందుకు సాగిపోవాలి. అప్పుడు మరి మనకు ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు మనం చూస్తాము. మన జీవితాలు దేవుని మహిమ కొరకు నిలబడే విధంగా ఆయన కార్యాలు జరిగిస్తారు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఆ విధంగా శిష్యుల వలె మనము ఆ యొక్క సమస్య ఎదురైనప్పుడు మరి మనము గలిబిలి చెందేటువంటి వారంగా కాకుండా మరి విశ్వాసముతో ఉండేవారుగా మనం ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకున్నాం. చూడండి, తర్వాత అక్కడ 25వ వచనంలో మనం చూస్తున్నాం, రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 4వ జామున జరిగినటువంటి విషయం ఏంటంటే వారు ఊహించినటువంటి విధంగా మరి యేసే మనల్ని ఎందుకు వదిలిపెట్టాడు, యేసే మనతో ఎందుకు రాలేదు, మరి ఇక్కడ మనం యేసే మాటకు మరి ప్రకారం చేయడం వలన మనం సమస్యల్లో ఇరుక్కున్నామే, మనం ఇబ్బందుల్లో ఇరుక్కున్నామే అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారికి మధ్యలోనికి ప్రభువు వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎలా వస్తూ ఉన్నారండి? మరి సముద్రం మీద నడిపించుకుంటూ ఆయన మామూలు మనం భూమి మీద నడిచినట్లుగా ఆయన వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన సముద్రాన్ని ఆయన సృష్టించినటువంటి దేవుడు, హల్లెలూయా. మరి ఆయన సముద్రాన్ని సృష్టించినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు సముద్రము మీద నడవగలిగేటువంటి ఆయన అధికారము ఆయన కలిగి ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేయగలిగినటువంటి శక్తి ఆయన కలిగి ఉన్నారండి. మరి ఈ విధంగా ఆయన సముద్రము ఆయనకు లోబడేదిగా ఉంటుంది, సముద్రము ఆయన మాట వినేదిగా ఉంటుంది, సృష్టి అంతా కూడా ఆయన మాట వినేదిగా ఉంటుంది. మరి సృష్టిలో మానవులైనటువంటి మనము కూడా ఆయన మాట వినేవారంగా, ఆయనకు విధేయులుగా ఉండేవారంగా, ఆయనకు లోబడి ఉండేవారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సముద్రము లోబడుతూ ఉందండి. ఆయన నడుస్తూ ఉంటే దాని లక్షణం ఏంటైతే మరి ఆ యొక్క మునిగిపోయి చేసేటువంటి లక్షణము అది కోల్పోయి ఆయన దాని మీద నడవడానికి ఒక మార్గము, అక్కడ ఆయన నడిచినప్పుడల్లా కూడా అక్కడ నడిచేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆయన ఏది కూడా ఆయన ఆపలేదు, గాలి ఆయన ఆపలేదు, సముద్రము ఆయన ఆపలేదు, అగ్ని ఆయన ఆపలేదు. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మరి ఆ యొక్క అగ్నిలో ఉన్నప్పుడు అగ్ని ఆయన్ను కాల్చలేకపోయింది. అగ్నిలో వారితో పాటు 4వ వ్యక్తిగా మరి ఆయన ఉండి వారితో సంచరించినటువంటి దేవుడుగా ఆయన ఉన్నారు. అందుకనే మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మహారాజా, మరి నీవు నీ యొక్క ప్రతిమకు మేము మొక్కము, ఒకవేళ మమ్మల్ని అగ్నిలో వేసినట్లయితే ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రము మీకు మొక్కము అని వారు ఒక అచంచలమైనటువంటి విశ్వాసాన్ని వారు అక్కడ చూపించినప్పుడు మరి వారి కొరకు 4వ వ్యక్తిగా మరి అక్కడ వారి మధ్యలో సంచరించినటువంటి దేవాది దేవుడు మన దేవుడు. అలాగే మనం అగ్ని లాంటి శ్రమలు మనం ఎదుర్కొన్నప్పటికీ అటువంటి సమయంలో చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా నాకు కలిగినటువంటి శ్రమలు ఎవ్వరికి రావండి, మరి నేను ఆ యొక్క సమస్యల వలయంలో చిక్కున్నానండి, నాకు ఎలా రావాలో బయటికి తెలియట్లేదండి అనేటువంటి వారు, భక్తులైనటువంటి వారు, మరి విశ్వాసులైనటువంటి వారు చాలామంది మన దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు. మరి వారు మరి అటువంటి సమస్యల్లోంచి తప్పించగలిగినటువంటి దేవుడు మరి మన యేసయ్య
మరి అని మనం మరి వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, శిష్యులు ఇక్కడ మరి సమస్యల వలయంలో ఉన్నారు. మరి వారు మరి ఆ యొక్క మరి వారు గాలి మరి ఆ యొక్క సముద్రము పొంగు మరి వారి దోయనను వారి ముందుకు వెళ్ళనివ్వకుండా ఎంతో భయభీతులు కల్పించే విధంగా ఉన్న సమయంలో మరి యేసయ్య మరి అక్కడ సముద్రం మీద నడుచుకుంటూ వారి మధ్యకు వస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు కూడా మరి ఒకవేళ సమస్యల వలయంలో నీవు చిక్కుకున్నట్లయితే మరి నీవు కూడా మరి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అలాగే మరి నడి సముద్రంలో మరి ఆ యొక్క నీ నావ ఆగిపోయి ఎటు వెళ్ళలేనటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నామేమో, ఈరోజే ప్రభువుకు నువ్వు కేకవే ప్రభువా అని పిలిస్తే ఆయన నీ దగ్గరికి వచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రభువా, నేను నశించిపోతా ఉన్నాను, మరి నన్ను రక్షించువా అని ఆయనకు నువ్వు మరి నీవు కేక వేసినట్లయితే, విశ్వాసముతో నువ్వు ఆయన్ని పిలిచినట్లయితే ఆయన నీ దగ్గరకు వచ్చి నీ యొక్క సమస్యల్లో నుంచి మరి నీ యొక్క ఇబ్బందుల్లో నుంచి నీ యొక్క ప్రతి పరిస్థితుల్లో నుండి ఆయన నిన్ను తప్పించి మరి నీకు ఆ విధంగా ఆయన రక్షణలో, ఆయన సంరక్షణలో, ఆయన కాపుదలలో భద్రపరిచే దేవుడుగా ఆయన ఉన్నారని చూడండి. ఆయన వస్తూ ఉంటే మరి చూడండి, ఆయన శిష్యులైతే ఏమనుకుంటున్నారో చూడండి. 26వ వచనం చదువుకుందాం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి అని అంటున్నాను. మరి చూడండి, ఇక్కడ మరి యేసయ్య వస్తూ ఉంటే మరి వారు ఆ యొక్క మరి సముద్రంలో ఇంతకు ముందు మరి చాలా ప్రమాదాలు జరిగి ఉంటాయి. ఈ యొక్క సుడిగుండాలు ఉన్నటువంటి ప్రాంతంలో చనిపోయినటువంటి వారు భూతాలుగా మారి మరి ఏదైనా ఒకవేళ ఆ భూతం మరి మన దగ్గరకు వస్తూ ఉందేమో అని వాళ్ళు భయపడిపోయి యేసయ్యను చూసి వారి దూరం నుంచి ఎవరో భూతం వస్తుంది మరి లేకపోతే ఏమి ఆధారం లేకుండా ఏమి మరి ఆ యొక్క మరి నీటి మీద మరి ఆ విధంగా గాల్లో తేలాడుతూ ఎలాగా మరి రాగలుగుతున్నారు, మనుషులైతే ఆ విధంగా చేయలేరు, మరి ఏదో భూతము మరి అనేటువంటి ఆలోచన వారు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆయన దేవాది దేవుడు అయినటువంటి దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి దేవుడు. ఆయన పూర్తిగా ఆయన దేవుడుగా ఉన్నాడు, పూర్తిగా ఆయన మానవుడిగా ఉన్నాడు. అటువంటి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మానవుల యొక్క భయాలు ఆయనకు తెలుసు, మానవుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు, దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో కూడా ఆయనకి తెలుసు, మరి దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు. మరి అందుకనే మానవుల ఆలోచనలకు మరి ఆ యొక్క అనుసంధానంగా దేవుని యొక్క ఆలోచనలు కార్యము చేయడానికి, ఆ యొక్క దేవుని ఆలోచనలు మానవుల యొక్క జీవితాల్లో సాధ్యపరచడానికి ఆయన ఏమి చేయాలనేటువంటిది ఆయనకు తెలుసు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉందండి. అందుకనే 27వ వచనంలో మనం చూసినట్లయితే ధైర్యము తెచ్చుకొనుడి అని వారికి చెప్తూ ఉన్నారు. వారు హృదయాలు కలవరంతో నిండిపోయినాయి, వారు ఎంతో భయపడుతూ ఉన్నారు. ఏం చేయాలి? ఒక ప్రక్కనేమో చూస్తే సముద్రం పొంగు, ఒక ప్రక్క నుంచి చూస్తే మరొక ఏదో ఒక మరి అతీతమైనటువంటి శక్తి మన దగ్గరికి వస్తూ ఉంది, ఇంకా మనం నాశనం అయిపోయాం అనుకుని ఆ యొక్క మరి వారు మరి ఎంతో బాధపడుతూ బెంగపడుతూ ఉన్నటువంటి సమయంలో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భయపడకండి, ధైర్యముగా ఉండండి, నేనే ధైర్యముగా ఉండండి, భయపడకండి అని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. చూడండి ప్రియులారా, మరి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతా ఉందంటే, మరి మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన శ్రమల్లో ఉన్నప్పుడు మరి మనం ధైర్యం చెడిపోయి భయపడేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదరించేటువంటి మాట ఏంటంటే, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. మరి సుడిగాలి లాంటి పరిస్థితుల గురించి మీరు భయపడకండి, సుడిగాలి లాంటి సమస్యలు, సుడిగుండాల లాంటి సమస్యల గురించి మీరు భయపడకండి. మరి అలలు కొట్టేటువంటి పరిస్థితి నుంచి మరి ఆ యొక్క మీ యొక్క నావ మరి మునిగిపోయేటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు భయపడకండి అని ప్రభు అక్కడ చెప్తూ మరి మనకు అదే మాట మరి ప్రభు మరి మనకు కూడా తెలియజేస్తున్నారు. మనం కూడా ఎన్నో రకాలైనటువంటి శ్రమలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, మరి ఆ యొక్క ఈ సమస్యలు అసలు తీరుతాయా, నాకు ఈ యొక్క ఇబ్బందుల్లోంచి నేను అసలు బయటకు వస్తానా అనేటువంటి ఆలోచన ఒక్కొక్కసారి మనకు కలుగుతూ ఉంటుంది. అటువంటి వాటన్నిటిలో నుంచి కూడా ఆయన మనల్ని విడిపిస్తూ మరి ధైర్యం తెచ్చుకొనడి, నేనే, మరి భయపడకండి మరి అని వారితో చెప్పినప్పుడు వారు మరి ఆ యొక్క మరి యేసు ప్రభు యొక్క మాట విన్నప్పుడు మరి వారు
ఎంతగానో వారు ఆదరించబడ్డారు. ఏంటి మరి పరిస్థితి, మరి మనమైతే ఆయన ముందెళ్ళమన్నాడు, ఆయన ఏదో నావలో వస్తాడేమో లేదా వేరే పడవలో వస్తాడేమో అనుకున్నాం, ఆయన ఏంటి నీటి మీద సరాసరి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు అని వారు అదే ఒక విధమైనటువంటి ఆందోళన, భయంతో మరి ఏంటి అసలు అనేటువంటిది నిశ్చేష్టులు అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ అందరికంటే ఒక వ్యక్తి మనం ఎప్పుడు కూడా చాలా తొందర స్వభావం కలిగినటువంటి ఒక ఆయన పేతురు గారు అక్కడ వెంటనే ఉండబట్టలేక మరి ప్రభువుని అక్కడ ఒక మాట అడిగినట్లుగా మనం చూస్తున్నాం. మరి 28వ వచనం మనం చదువుకుందామండి. అక్కడ పేతురు అంటా ఉన్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, మరి పేతురు ఇంకా విశ్వాసము ఆయనకి సరిపోవట్లేదు, ఇంకా అవిశ్వాసంతో ఆయన ఉన్నాడు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయనతో అంటా ఉన్నాడు, ప్రభువా నీవే అయితే మరి నన్ను కూడా నీళ్ళ మీద నడిపించు అనేటువంటి మరి ఆ మాట చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, మరి ఈ భూమి ప్రారంభమైన దగ్గర నుంచి మరి ఇప్పటి వరకు మరి ఇంకెప్పుడు కూడా మరి నీళ్ల మీద మనిషి నడవడం అనేటువంటిది ఒక్కసారే జరిగింది. అది యేసయ్య మరి ఆ యొక్క శిష్యుల దగ్గరికి వచ్చినాడు. మరి ఇంకెప్పుడు కూడా మరి ఎవరు కూడా నీళ్ల మీద నడిచినటువంటి మరి ఆ యొక్క వృత్తాంతాలు మనం ఎక్కడ కూడా చూడలేదు. మరి అంత గొప్ప కార్యాన్ని మరి ఆ యొక్క మరి ప్రభువు మరి ఆయన చేసి చూపించాడు. ఎందుకంటే మరి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క విశ్వాసము ఇంకా అధికము అవ్వాలని. మరి ఆ యొక్క శిష్యులు అవిశ్వాసంతో ఉన్నారు. మరి అంతకుముందే మరి జరిగినటువంటి ఆ యొక్క 5,000 మందికి ఆహారం పెట్టేటువంటి విషయంలో వారి అవిశ్వాసము తండ్రి ఆ యొక్క యేసయ్య చూచి ఎంతగానో బాధపడి ఉంటారు. మరి ఇంకా వారిలో విశ్వాసం ఇంకా అధికం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి వారి యొక్క విశ్వాసాన్ని అధికం చేయడం కోసము ఆయన ఈ కార్యాన్ని ఆయన చేయడానికి పూనుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే మరి ఆయన వారి విశ్వాసము పెరగడానికి మరి ఆయన ఈ యొక్క మరి నీటి మీద నడుచుకుంటూ మరి ఆయన వచ్చి వారికి సహాయం చేసి ఆయన ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో ఏమైంది, మరి అంతా కూడా మరి చక్కగా అయిపోయింది. వారిలో భయం అంతా కూడా పోయింది, వారిలో మరి ఆ యొక్క దిగులంతా కూడా పోయింది. మరి అదేవిధంగా యేసయ్య మన యొక్క జీవితాలు, మన సమస్యల వలయాల్లో మనం ఉన్నప్పుడు మరి ప్రభు మన దగ్గరికి వస్తే, ప్రభు మన సమస్యలను తీరుస్తే మనం ఎంత ఆనందిస్తాం, ఎంత మరి సంతోషిస్తాము, ఎంతగా ఆయన మరి నెమ్మది మనం పొందుకుంటాము అనేటువంటిది మనం చూసినట్లయితే మరి ఎంతో మరి ప్రశాంతత, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో కృతజ్ఞతా భావం మనం కలిగి ఉండి ప్రభువుని స్తుతించే వారంగా మనం ఉంటామండి. చూడండి, అనేక సార్లు మనము ఆ యొక్క అనేక ప్రాంతాలకు మనం వెళ్తూ ఉంటాం. మరి ఈ యొక్క ఉదయకాలము మరి ఒక సహోదరుడు పాట్నా నుంచి మరి నాకు ఫోన్ చేసి మరి అక్కడ మరి నేను పాట్నా 2-3 సార్లు వెళ్ళడం జరిగింది, బీహార్ రాష్ట్రంలో. మరి అక్కడ మరి అందరూ కూడా మరి అందరు జోబుల్లో గన్నులు ఉంటాయి, అందరూ బుల్లెట్ ఆ యొక్క పిస్టల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క వారు చాలా సులువుగా దొంగతనాలు చేసినప్పుడు కానీ, మరి ఎవరినన్నా మనుషులను గాయపరచాలన్నా, లేకపోతే ఎవరినన్నా మరి చంపేయాలన్నా చాలా సులువుగా చంపేస్తూ ఉంటారు. మరి ఆయన చెప్తూ ఉన్నాడు, మరి ఏమండి ఇలాగా నేను సువార్త ప్రకటించడానికి ఒక చోటుకు వెళ్ళినప్పుడు కొంతమంది ఇద్దరు మరి ఆ యొక్క దేవుని వాక్యం అంటే ఇష్టం లేని వారు నా దగ్గరికి వచ్చి నన్ను షూట్ చేశారండి, నన్ను మరి కాల్చడానికి ప్రయత్నించారు, నన్ను చంపడానికి ప్రయత్నించారు, అయితే దేవుడు నన్ను కాపాడాడు అని చెప్తా ఉన్నారు. చూడండి ప్రియులారా, మరి ఆ విషయం నేను చెప్పినప్పుడు మరి ఆ యొక్క మరి ఎవరైనా మరి ఆ విధంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి పరిచర్య చేస్తారా? మరి ఎవరైనా మరి ఆ యొక్క అటువంటి విరోధముగా ఉన్నటువంటి చంపేస్తాము అన్నటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి మరి పరిచర్య చేయడం అంటే చాలా మరి ఎంతో భయము, ఏ క్షణానికి ఏమవుతుందో, మరి ఈరోజున్న మీరు మరి రేపటికి ఉంటామో లేదో అనేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి ఆ దైవజనుడు మరి ఇంకా అనేక మంది దైవజనులు ఎంతో ధైర్యంతో మరి వారు మరి ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఎంతో ధైర్యంతో దేవుని సువార్తను వారు ప్రకటిస్తూ ఉన్నారు. చెప్తున్నాడు కదా, మరి అక్కడ వాళ్ళు షూట్ చేశారు, అయితే ఇక్కడి నుంచి ఇలా రాసుకుంటూ వెళ్ళిపోయింది, నా మొహం మీద నుంచి ఇలాగా చర్మం మీద నుంచి ఇలా రాసుకుంటూ వెళ్ళిపోయింది, కానీ బుల్లెట్
నాలో కొంచెం అది మరి ఒకవేళ అది నాకు తగిలినట్లయితే మరి నేను మరణించేవాడిని అని ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. మరి నన్ను బ్రతికించింది నా యేసయ్యే నన్ను బ్రతికించాడు అని ఆయన చెప్తా ఉన్నాడు. నేను ఆ గ్రామాల్లో చాలాసార్లు మరి ఆ సహోదరునితో పాటు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి అనేక ప్రాంతాలకు మేము వెళ్ళి అక్కడ దేవుని సువార్తను ప్రకటించి ప్రభు యొక్క ప్రేమను మేము ప్రకటించి అనేక మందిని దేవునిలోనికి నడిపించినటువంటి మరి ఆ గొప్ప దైవజనుడు మరి చెప్తా ఉన్నాడు కదా, ప్రభువే నన్ను రక్షించాడు, ప్రభువే నన్ను కాపాడాడు, మరి ప్రభువే నాకు మరణము మరి సంభవించకుండా మరి నన్ను దేవుడే మరి ఆ యొక్క రక్షించాడు అని ఆయన సాక్ష్యం చెప్తా ఉంటే మరి ఆ విధంగా మరి ఆయన ప్రజలు అనేటువంటి వారు మనము కూడా ఎటువంటి ఆపదలు మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన మనందరినీ కూడా కాపాడేటువంటి దేవుడు, మనల్ని రక్షించేటువంటి దేవుడు. చూడండి, మరి అటువంటి ప్రాంతాలకి వెళ్ళాలంటే ఎవరైనా సువార్తకు వెళ్తారా? అయితే నేను చెప్పాను ఏంటంటే, మరి సహోదరుడా, ప్రభు చిత్తమైతే మే నెల మాసంలో మరి మన అయ్యగారు మరి మన టీము అంతా కలిసి మరి మీ ప్రాంతాలకు వస్తాం, మీ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తాం, మరి మీ ప్రాంతాల్లో మనం కలిసి పనిచేద్దాం అని ఒక విధమైనటువంటి ఆలోచన మేము చేసుకొని మరి ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళడానికి, అటువంటి భయంకరమైనటువంటి మరి మరణమే ఎదురైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి కూడా ప్రభు యొక్క పరిచర్య చేయాలని మరి ప్రేరేపణ కలిగి మరి మేమందరం కూడా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉందండి. మరి ఈ విధంగా మరి ఆయన మనతో ఉన్నట్లయితే మా ధైర్యం ఏంటి, మా విశ్వాసం ఏంటి అంటే ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన ముందుగా వెళ్తూ ఉన్నాడు. శిష్యుల్ని పంపించినటువంటి దేవుడు ఎలాగైతే వారి వెంటనే వచ్చి వారి కూడానే వారి గురించి ఆలోచిస్తూ వారి గురించే మరి ఆ యొక్క తండ్రికి ప్రార్థన చేస్తూ వారిని సహాయం చేయాలనే వారిని వెన్నంటి వస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన మనల్ని కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనతో ఆయన వచ్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ విధంగా మనము అటువంటి విశ్వాసంతో ఆయన కొరకు ముందుకు సాగిపోయినప్పుడు మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి గొప్ప కార్యాలను మనం చూస్తాం. మరి ఈ విధంగా మరి మన పూర్వీకులైనటువంటి వారు ఒకవేళ ఎవరో చంపేస్తారనో, లేకపోతే ఎవరో మరి ఆ యొక్క సువార్తను మరి చెప్పొద్దని అంటారనో, లేదంటే సువార్త చెప్పినందుకు మనం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, మనకు సరైనటువంటి పద్ధతులు మనం ఆ యొక్క మరి లేవు మన దగ్గర అనేటువంటిది మరి వారు ఆలోచించినట్లయితే ఈరోజు సువార్త మన వరకు వచ్చేదండి. మరి ఒక సహోదరి మరి 5 కిలోమీటర్లు మరి నడుచుకుంటా వచ్చి ఒక ప్రాంతంలో మరి సువార్తను ప్రకటించేవారు ప్రతిరోజు. మరి ఆమె వయసు ఎంత అని మరి నేను గమనించినట్లయితే ఇంచుమించు 75 సంవత్సరాల వయసు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక మహిళ. ఆమె ఏం చేస్తూ ఉండేదంటే, నా చిన్నతనంలో నేను గమనించేవాడిని, ఒక 5 కిలోమీటర్ల దూరం నుంచి బైబిల్ పట్టుకుని నడుచుకుంటా మా గ్రామానికి వచ్చి ఆమె ఆ ప్రాంతాలన్నింటిలో కూడా దేవుని సువార్తను ప్రకటించేది. అనేక మంది మరి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, మరి ఆ యొక్క అనేక మంది దేవుణ్ణి ఎరగనటువంటి వారు వారి గృహాల దగ్గరికి వెళ్ళి వారి గృహాలను సందర్శించి మరి వారికి సువార్తను ప్రకటించేదిగా, దేవుని యొక్క ప్రేమను ప్రకటించేదిగా, మరి ఈ విధంగా అనేక మంది వేరే మరి ప్రజలు అయినటువంటి వారు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవుణ్ణి దూషించినటువంటి వాడు, ఈయన ఏ దేవుడు, అసలే ఈయన అమెరికా వాళ్ళ దేవుడు, ఈయన తక్కువ కులం వాళ్ళ దేవుడు అని ఎవరైతే అన్నారో, మరి ఈ దేవుడి గురించి మాకు చెప్పొద్దు అని ఎవరైతే ఆ అమ్మని అనేక సార్లు మరి చేదరించుకొని మరి ఆ యొక్క వెలివేసి మరి తిట్టినారో, మరి వారి కుటుంబాల వారే ఈరోజు రక్షించబడ్డారు. వారే రక్షించబడి అక్కడ వారి ప్రాంతాల్లో సంఘాలు స్థాపించి వారే గొప్ప దైవజనులుగా మారి ఉన్నారండి. మరి ఆ యొక్క ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు ఒక సాక్ష్యం, మరి నేను ఒక హిందూ కుటుంబాన్ని నుంచి వచ్చానండి, నేను దేవుణ్ణి ఎరగనటువంటి వాడిగా నేను వచ్చాను. ఎప్పుడైతే ఈ యొక్క తల్లి ప్రతి దినము మా యొక్క గ్రామానికి వచ్చి దేవుని గురించి నేను చెప్పడం ప్రారంభించిందో, మరి ఆయన చెప్తూ అన్నాడు కదా, ఆ తల్లి నాకు దేవుని ప్రేమను గురించి చెప్పకపోతే నేను చేదరించుకున్నా కూడా ప్రతిరోజు నన్ను ప్రేమగా పలకరిస్తూ, బాబు మరి రా, నేను నీ దేవుని గురించి నేను తెలియజేస్తాను, నిజమైన మార్గంలో మరి సరైనటువంటి మార్గంలో నువ్వు నడుచుకోవాలని దేవుని చిత్తమైంది, అందుకనే దేవుడు నీ దగ్గరికి నన్ను పంపిస్తా ఉన్నాడు అని ప్రతి దినము కూడా ఆగక
మరి ఆ యొక్క తల్లి మరి ఆ యొక్క వ్యక్తికి సువార్త ప్రకటించడం వలన ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను దేవుని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఈరోజు అంగీకరించి పరిచర్య చేస్తూ ఉన్నానంటే, అనేక మందిని ప్రభువులోనికి నేను నడిపిస్తున్నానంటే, ఒకవేళ తల్లి నా గ్రామానికి రాకపోతే, ఒకవేళ ఆ యొక్క వృద్ధాప్యంలో 75 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ముసలావిడ ఎందుకు నేను వెళ్ళాలి, నేను ఇంట్లో ఉంటే సరిపోద్ది కదా అని అనుకుని ఉంటే నేను రక్షించబడకపోదును. ఆ తల్లిని దేవుడు మా గ్రామానికి పంపించి మరి నేను రక్షించబడే విధంగా ఆయన నన్ను చేశాడు. ఆ తల్లే నాకు మరి ఒక దేవుని మరి ఆ యొక్క సంబంధమైనటువంటి పేరును పెట్టి నన్ను అభిషేకించి నన్ను ప్రార్థన చేసి ఒక దైవ సేవకుని వలె నా జీవితం మార్చబడడానికి ఆ తల్లి నాకు ఎంతో సహాయం చేసిందని ఆయన ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ విధంగా మరి మనం ఏం చేస్తున్నాం, మన యొక్క పరిస్థితి, మన ఈ యొక్క సమస్యలు ఉన్నాయి, ఎవరో మనల్ని మరి ఆ యొక్క ఆహ్వానించట్లేదు, ఎవరు మనకి మరి ఇష్టపడట్లేదు, ఎవరు మనకి ఏమీ సహాయం చేయట్లేదు, మరి మనం ఇటువంటి సమయంలో నేను ఎందుకు చెయ్యాలి అని ఆగిపోయినట్లయితే అనేక మంది నశించిపోయేటువంటి ఆత్మలు నీ చుట్టూ ఉండి మరి అవి నరకానికి వెళ్ళిపోయేవిగా ఉంటాయి. రేపొద్దున్న మరి వాటిని గురించి మరి ఆయన ఎవరిని లెక్క అడుగుతాడో తెలుసా? ఆయన నిన్ను లెక్క అడిగేవాడిగా ఉన్నాడు, నన్ను లెక్క అడిగేవాడిగా ఉన్నాడు. మరి ఎందుకు ఇన్ని నరకంలోనికి నీ గ్రామంలో ఉన్నటువంటి నీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు నరకంలోకి వచ్చారంటే నీవు కూడా ఒక కారణము. నీవు కూడా మరి ఆ ప్రభువు చేయవలసినటువంటి ప్రభు కార్యాలను సరిగా చేయలేదు కాబట్టే మరి వారు నరకంలో ఉన్నారు, మరి ఇంకా వారు దేవుణ్ణి తెలుసుకోకుండా వారు ఉన్నారు అనేటువంటిది మరి ప్రభువు నిన్ను ఆ యొక్క అడిగేటువంటి మరి ప్రశ్న అవుతుంది. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? ప్రభువా మరి నేను భయపడ్డానని చెప్తావా? ప్రభువా మరి వారు నన్ను చంపేస్తారేమో, వారు నన్ను ఏదో చేస్తారేమో అని చెప్తావా? ఏది చెప్పినా మరి ఆ యొక్క చెప్పడానికి వీల్లేదు. మరి అందుకనే మరి ప్రభు చెప్తా ఉన్నాడు, శిష్యులైనటువంటి వారు హృదయాల్లో విశ్వాసము కలగ చేయడానికి, మరి వారు విశ్వాసం పెంపొందింపచేసి ప్రభు కొరకు మండేవారిగా, ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా చేయడం కొరకు మరి ఆయన మరి వారిని మరి ఒక విశ్వాసంలో ఎదిగింప చేయడానికి ఈ క్రియను మరి ఆయన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. పేతురు గారు ఏమంటాడంటే, ప్రభువా మరి నీవు నడిచినట్లే నేను కూడా మరి నీటి మీద నడుస్తానయ్యా అని మన అడుగుతూ ఉన్నారండి. చూడండి, నేను నడిచినట్లే మీరు నడిచినట్లే నేను కూడా నడుస్తాను అన్నప్పుడు మరి ఆయన మరి యేసయ్య మరి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు అని వెంటనే పేతురు రా అని ఆయనతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మరి యేసయ్య మరి నీటి మీద నడిచాడు, మరి పేతురు కూడా నీటి మీద నడిచినట్లుగా మనం చూస్తున్నాం. మరి పేతురు తప్ప మరి నరుడు అనేటువంటి వాడు, మరి ఈ లోకంలో మనిషి అనేటువంటి వాడు ఎన్నడూ కూడా నీటి మీద నడిచినటువంటి దాఖలాలే లేవు. కేవలము పేతురు మాత్రమే మరి ఆ యొక్క యేసయ్య ఆజ్ఞ ప్రకారంగా నీటి మీద నడిచినట్లుగా మనం చూస్తున్నాం. అనేక మంది అమెరికాలో యూనివర్సిటీల వారు మరి ఈ యొక్క మరి నీటి మీద నడిచే విషయంలో మరి ఆ యొక్క వారు ఎంతో పరిశోధనలు చేశారు. మరి పరిశోధనలు చేసి మనం కూడా నడుద్దాం, మనకు కూడా అది సాధ్యమవుతుంది అని వారు మరి వారు ప్రయత్నించారు. కానీ మరి అనేక మంది ప్రయత్నించి విఫలమైనట్లుగా మనం చూస్తున్నాం. ఎవ్వరు కూడా మరి ఇంతవరకు కూడా మరి చరిత్రలో లేదు, ఇక ఎప్పుడు కూడా జరగబోదు ఈ విధంగా నీటి మీద నడిచేటువంటిది. దాని అర్థం ఏంటంటే, నీటి మీద నడవడం అనేది దానికి అర్థం ఏంటంటే అసాధ్యమైనటువంటి కార్యాలను, సాధ్యము కానటువంటి కార్యాలను ఆయన చేయగలడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మరి ఆయనకు ఏది కూడా ఆటంకము కాదు. గాలి ఆయన ఆటంకపరచలేదు, మరి నీరు ఆయన ఆటంకపరచలేదు, అగ్ని కూడా ఆయన ఆటంకపరచలేదు అనేటువంటి విషయాలు మనకు తెలియజేయడానికి మరి ఆయన ఈ విషయాలన్నీ కూడా మనకు ఆయన పొందుపరిచాడు. తన బిడ్డలైనటువంటి వారికి సహాయం చేయడానికి ఈ సృష్టిలో ఏ శక్తి కూడా మరి ఆయనను ఆపలేదు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన రావడానికి మరి ఆయన ఇష్టపడినట్లయితే, ఆయన ప్రజలైనటువంటి వారు సమస్యల్లో ఉన్నప్పుడు, ఆయన బిడ్డలైనటువంటి వారు సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన వారి దగ్గరకు వచ్చి వారిని ఆ సమస్యల్లో నుంచి ఆయన విడిపించే దేవుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ పేతురు మరి అడిగినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే
ఆయన ఆయనతో పాటు ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆ యొక్క మరి ఎంతో మరి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి పేతురు. ఎంతో ధైర్యమైనటువంటి వాడు పేతురు. ఎంతో ఆ యొక్క తొందరపాటు స్వభావాన్ని కలిగినటువంటి వాడు. ఆయన పేతురు అడుగుతా ఉన్నాడు, మరి యేసయ్యా, మరి నువ్వు నీళ్ల మీద నడిచావు కదా, నన్ను కూడా నీళ్ల మీద నడిచేటట్టుగా చేయవా అని అడుగుతా ఉన్నాడు. చూడండి, ఆయనలో మరి కొంత విశ్వాసం ఉంది. నా యేసయ్య మరి ఆయన నడవగలిగినటువంటి శక్తి ఉన్నదంటే నన్ను కూడా ఆయన నడిపించగలడు అని నమ్ముతూ ఉన్నాడు. మరి అందుకనే ప్రియులారా, మరి పేతురుని అంటూ ఉన్నాడు, పేతురు నీవు బండవు, నీ మీద నేను నా సంఘాన్ని నేను కట్టబోతూ ఉన్నాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆ యొక్క ధైర్యవంతులైనటువంటి వారిని ఆయన వాడుకునేటువంటి దేవుడు. ఆయన కొరకు ముందు అడుగు వేయడానికి ఇష్టపడుతున్నటువంటి వారిని ఆయన బలపరిచేటువంటి దేవుడు, ఆయన ధైర్యపరిచేటువంటి దేవుడు, వారిని స్థిరపరిచేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉండండి. అప్పుడు పేతురు మరి ప్రభువుని అడుగుతూ ఉండగా మరి ఆ యొక్క యేసయ్య రమ్మని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే మరి ఆయన చెప్తూ అన్నారు కదా, యేసయ్య అంటూ ఉన్నారు కదా తన శిష్యులతో, ఇదిగో శిష్యులారా, మరి ఇదిగో నేనైతే ఏ కార్యాలైతే నేను చేశానో వాటన్నిటినీ కూడా మరి మీరు చేసేవారుగా ఉంటారు. మరి అంత మాత్రమే కాదు, మరి వాటికంటే మీరు గొప్ప వాటిని చేసేవారుగా ఉంటారు అని ప్రభు చేశారని చెప్పారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ప్రభు చేసేటువంటి కార్యాలు మనం కూడా చేసేవారిగా మనం ఉండాలి. మరి అంత మాత్రమే కాకుండా వాటికన్నా గొప్ప వాటిని మనం చేసేవారిగా మనం ఉండాలి. ఒక సహోదరుడు మరి నన్ను ఈ ప్రశ్న వేశాడు, మరి ఏంటి మరి మనం ఆయన చేసేటువంటి కార్యాలు మరి మనం చేస్తాము అంటే మరి అది ఓకే. చాలామంది మరి ఈరోజు దినాల్లో చూసినట్లయితే అనేక మంది గుడ్డి వారికి చూపునిస్తూ ఉన్నారు, అనేక మంది కుంటి వారిని మరి వారు కాళ్ళు ఇస్తూ ఉన్నారు, అనేక మంది మూగవారికి మాట ఇస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క యేసయ్య నామంలో ప్రార్థన చేసినప్పుడు మరి అనేకమైనటువంటి విధాలుగా విడుదల పొందుతూ ఉన్నారు. మరి అయితే జరుగుతూ ఉంది, యేసయ్య చేసినటువంటి విధంగా జరుగుతూ ఉంది. మరి అయితే యేసయ్య చేసిన వాటికంటే గొప్పవి మరి ఇంకా ఏముంటాయి, అవి కూడా మనం చేస్తామని చెప్పారు కదా, మరి వాటిని మరి ఏమిటి అని ఆ సహోదరుడు నన్ను అడిగినప్పుడు నేను ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోయాను. మరి ఇంకా అధికమైనవి ఏముంటాయా, ఇంకా ఆయన చేసే కార్యాలు అయితే చేస్తున్నారు, మరి ప్రార్థన చేసినప్పుడు అనేకమైనటువంటి స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, మరి ఆయన చేయనటువంటి మరి ఆయన కంటే గొప్ప కార్యాలు ఏముంటాయి అబ్బా అని నేను ఆలోచించి నేను చెప్పలేకపోయాను. ఆ తర్వాత సహోదరుడు నవ్వుతూ మరి ఆ యొక్క సమాధానాన్ని ఆయన చెప్పాడు. అదేంటంటే మరి ఈ దినాల్లో మరి యేసయ్య ఉన్నటువంటి దినాల్లో మరి ఆ యొక్క టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందలేదు. మరి ఆ యొక్క ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్ళడానికి వాహనాలు వాడడం విషయంలో మరి అంత అభివృద్ధి ఆ సమయంలో లేదు. మరి ఆ యొక్క మరి ఒక చోట నుంచి ఇప్పుడు అమెరికా దేశం నుంచి మరి ఇక్కడికి రావాలంటే ఒక 18 గంటల్లో మరి అమెరికా దేశం నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు. ఆ దినాల్లో అయితే మరి ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల సమయం పట్టేది. మరి ఆ విధంగా అటువంటి సదుపాయాలు ఏమీ లేనటువంటి సమయంలో ఈనాడు మనిషి టెక్నాలజీ పెరిగిన దాన్ని బట్టి మరి ఆ యొక్క ఒక చోట నుంచి ఒక చోటకి ఎంతో సులువుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి యేసయ్య దినాల్లో మరి ఆ విధంగా చేయలేకపోయారు. మరి ఒక వాహనాలు నడిపించేటువంటి ఆ యొక్క మరి విషయంలో కూడా మరి ప్రజలంతా కూడా మరి ఎంతో జ్ఞానాన్ని వారు పొందుకున్నారు. మరి అది యేసయ్య చేసినటువంటి కార్యము కాదు, మరి వాటికన్నా గొప్పవంటే ఇవేనేమో అని ఒకవేళ ఆ యొక్క సహోదరుడు మరి అటువంటివి మనం చేస్తూ ఉన్నాము ఈ దినాల్లో అంటే అది ఆ దేవుని యొక్క వాక్యము నెరవేరింది అనేటువంటిది ఆ సహోదరుడు మరి ఆ యొక్క ఎంతగానో వివరించి మరి నాకు చెప్పినట్లుగా మరి ఆ మాటలు విన్న తర్వాత నేను ఎంతో సంతోషించాను. మరి చూడండి, టెక్నాలజీని చూడండి, మరి మనం ఎక్కడెక్కడో ఉన్నాం, మరి ఈ యొక్క మరి ఆ ఇంటర్నెట్ ద్వారా మరి మన ఫోన్ల ద్వారా మరి మన ల్యాప్టాప్ల ద్వారా మనం అందరం కూడా కలిసి దేవుని వాక్యాన్ని వినేటువంటి సదుపాయం ప్రభు మనకి ఇచ్చాడు. ఇదంతా కూడా మనం చేయగలుగుతున్నామంటే మరి అవన్నీ కూడా మరి ఆ దేవుని చేసినటువంటి కార్యాలు మనం చేస్తున్నాం. అలాగే వాటికన్నా కూడా గొప్ప వాటిని చేసేటువంటి కృప ప్రభు మనకి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధంగా మరి ఆయన బిడ్డలైనటువంటి వారు ఆయన కొరకు
మరి ముందుకు వెళ్ళేటువంటి వారు, ఆయన పరిచర్యలో ముందుకు వెళ్ళేటువంటి వారిని ఆయన ఘనముగా ఆయన వాడుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఘనముగా వారిని ఆశీర్వదించి వారిని అనేకమైన తలాంతులు ఇచ్చి అనేకమైన మరి నడిపింపు వారితో కలిపి మరి ఆయన చేయి పట్టి నడిపించేటువంటి అనుభవాలు మరి వారి జీవితంలో మరి కలిగి ఉండేటువంటి విధంగా ఆయన కార్యాలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, పేతురు మరి ఈ విధంగా అడగడం వల్ల మరి ఆయన వలె చేయడానికి ప్రభు ఆయనకు అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన వలె మరి నీటిపైన నడవడానికి మరి దేవుని తర్వాత మరి యేసయ్య తర్వాత ఈ భూమి మీద నీటి మీద ఎవరయ్యా నడిచారు వ్యక్తుల్లో అని ఎవరైనా ప్రశ్న అడిగితే ఒక్క పేతురు తప్ప ఇంకా ఎవ్వరు కూడా ఈ భూమండలం మీద నడవలేదండి అని బల్లగుద్ది మనం చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది ప్రయత్నించారు, విఫలమయ్యారు, కానీ ఎవరు కూడా నీటి మీద నడిచినటువంటి దాఖలాలు లేనటువంటి విధంగా మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా మరి ఆ యొక్క పేతురు మరి అడగడం వలన ఆ యొక్క పేతురుకి ఎలాగైతే ఆయన నీటి మీద నడిపించాడో అలాగే ఆయన మనల్ని కూడా సమస్యలు ఆ యొక్క సమస్యలు అనేటువంటి ఆ యొక్క సుడిగుండాల మీద మనల్ని ఆయన ప్రశాంతంగా ఆయన నడిపించుకొని క్షేమముగా ఆయన నడిపించుకొని తీసుకొని వెళ్ళగల దేవుడు. మరి ఆయన వైపు మనం చూసినప్పుడు, ఆయన వైపు మన దృష్టి నిలిపి మనం నడిచినప్పుడు ఈ లోకంలో మనం ప్రశాంతముగా మరి ఎటువంటి సమస్యలున్నా కూడా మరి అవన్నీ కూడా మరి ఒక ప్రక్కకు వెళ్ళిపోయి ఆయనతో మనం నడిచేటువంటి అనుభవాన్ని మనం పొందుకుంటాము అని చెప్పడానికి పేతురు యొక్క మరి జీవితంలో జరిగినటువంటి విషయం ఒక ఉదాహరణగా మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా పేతురు జీవితంలో ఇటువంటి గొప్ప కార్యాన్ని చేసినటువంటి దేవుడు మరి మన జీవితంలో కూడా ఆయన ఆ విధంగా కార్యాలు చేయగలడు. ఎప్పుడు అనంటే ఆయనకు మనం సమర్పించుకొని, ప్రభువా మరి నీ వలే నేను ఆ యొక్క పరిచర్య చేయాలనుకుంటున్నాను, నీ వలే నీ మహిమ కొరకు నేను కార్యాలు చేయాలనుకుంటున్నాను అని అడిగినప్పుడు ఆయన తప్పకుండా మరి ఆయన మన జీవితాల్లో మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే తండ్రి కుమారుని యందు మహిమపరచబడడానికి ఆయన అనుగ్రహిస్తాడు. మన మహిమ కొరకు, మన పేరు గొప్ప చేయడానికి కాదు, కానీ తండ్రి మహిమ కొరకు మనం ఏ కార్యమైనా తలపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన కుమారుని ద్వారా తండ్రి మహిమపరచబడాలని, యేసయ్య ద్వారా మరి దేవాది దేవుడైనటువంటి మరి ఆ యొక్క తండ్రి మరి మహిమపరచబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన ఎప్పుడూ చేసినటువంటి పని ఏంటంటే తండ్రిని ఆయన ఎల్లప్పుడూ మహిమపరిచేటువంటి వాడు. ఆయన చేసేటువంటి ప్రతి కార్యము ద్వారా తండ్రి నీవు మహిమపరచబడాలి. మరి ఆనాడు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి నిలబడి ఆయన ప్రార్థన చేసింది ఏంటంటే, తండ్రి నా ప్రార్థన నీ వింటావని తెలుసు, మరి నీ నామము మహిమపరచబడాలని, నీ కుమారుడు మహిమపరచబడాలని మరి ఈ యొక్క ప్రార్థన వీరి ముందు నేను చేస్తూ ఉన్నాను అని ప్రార్థన చేసి, లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు మరణించినటువంటి 3 రోజులు మరి 4 రోజులైపోయి కంపు కొడుతూ ఉన్నటువంటి లాజరు సమాధి నుండి మరి సజీవముగా బయటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి మన దేవుడు అసాధ్యమైనటువంటి వాటిని ఆయన సాధ్యపరిచేటువంటి దేవుడు. మరి నీటి మీద నడిచడం అనేటువంటిది అసాధ్యమైనటువంటిది. మరి మరణాన్ని గెలిచి మరి లేపడము, ఒక వ్యక్తిని మరణం నుంచి లేపడం అనేటువంటిది అసాధ్యమైనటువంటిది. మరి అటువంటి అసాధ్యమైనటువంటి కార్యాలు ఆయన చేసినటువంటి వాడు. అటువంటి కార్యాలే మరి ఆయన బిడ్డలైనటువంటి మీరు నేను కూడా చేయగలము, చేస్తాము అని ఆయన చెప్పినటువంటి దేవుడు. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. మరి ఆయన మన ద్వారా అనేక గొప్ప కార్యాలు ఆయన జరిగించుకోవాలనుకుంటున్నాడు. మరి మనం చేయవలసిందల్లా ఏంటంటే మరి ఆయనకు మనం సమర్పించుకోవాలి. మనం సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొని మన విధేయత చూపించి మనలో మన విశ్వాసము ద్వారా ఆయన మనకు కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. మన విశ్వాసము
మరి దినదినము అధికమవుతూ ఉండాలి. మరి చూడండి, ఉదయకాలమే మరి ఒక సూచక్రియ మరి శిష్యులకు చూపించి మరి వారిలో విశ్వాసాన్ని కొంచెం పెంపొందింప చేశాడు. అక్కడితో వదిలిపెట్టలేదు. మళ్ళీ రాత్రి ఇంకా తెల్లవారుచుండగా మరి యొక్క అద్భుతం జరిగించి వారిలో విశ్వాసాన్ని పెంపొందింప చేసినట్లుగా మనం చూస్తున్నాం. చివరిగా కొన్ని మాటలు చదువుకుని ఆ యొక్క భాగంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుని మనం ముగించుకుందామండి. చూడండి, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలి చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేక వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకుని, అల్ప విశ్వాసి, నీవెందుకు సందేహపడుతావని అతనితో చెప్పాను అని మనం చూస్తున్నామండి. చూడండి, ఇక్కడ ఆ పేతురు మరి ఆ యొక్క ప్రభు పిలిచారు, రమ్మన్నారు. మరి పేతురు వెళ్తూ ఉన్నాడు. కొంత దూరం బాగానే వెళ్ళాడు. మరి అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఏం జరుగుతూ ఉందంటే, అతను యేసయ్య వైపు చూడడం మానేసి మరి అటు ఇటు చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల జరుగుతున్నటువంటి పరిస్థితులు, అయ్యో బాబోయ్, అలలు, గాలి, మరి ఏంటి ఇంతంత మరి భయంకరంగా ఉంది పరిస్థితి అని వాటి వైపు చూస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఇంకా అతను మునిగిపోసాగాడు అని మనం చూస్తూ ఉన్నాం. మరి మునిగిపోసాగినప్పుడు మరి ప్రభువా అని ఆ యొక్క మరి నేను నశించిపోతున్నాను అని ఆయన ప్రార్థన చేసినాడు. వెంటనే ఆయన చేయిచ్చి ఆయన పేతురును పైకి లేపినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైనా మరి ఒకవేళ విశ్వాసంలో మరి ఆ తక్కువైపోయినటువంటి స్థితిలో ఒకవేళ మనం కూడా అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళి మునిగిపోయేటువంటి స్థితిలో మనం వెళ్ళిపోయినప్పటికీ కూడా మరి ఒకవేళ మరి ఆ యొక్క పేతురు ఎలాగైతే ప్రభువా రక్షించండి అయ్యా అని ప్రార్థన చేశాడో మనం ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని రక్షించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరొక మాట మరి మనం చూద్దామండి. అక్కడ యేసయ్య చెప్తా ఉన్నారు, మరి పేతురుని అల్ప విశ్వాసి అని పిలుస్తూ ఉన్నారు. మరి విశ్వాసం లేనివాడా అని పిలవట్లేదు, కానీ అతనిలో విశ్వాసం ఉంది. ఎంత ఉందంటే, ఉండవలసినటువంటి అంత విధంగా అతని విశ్వాసం లేదు. కొంచెం విశ్వాసం అతను కలిగి ఉన్నాడు. మరి ఆ యొక్క విశ్వాసం, కొంచెం విశ్వాసమే కలిగి ఉన్నావు, మరి ఆ యొక్క ఇంకా నీ విశ్వాసాన్ని నువ్వు పెంచుకోవాలి అనేటువంటి విధంగా అర్థం ఇచ్చే విధంగా అల్ప విశ్వాసి అని పిలుస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మరి నిన్ను చూసి నన్ను చూసి ప్రభు ఏమని పిలుస్తారు? మరి విశ్వాసంలో దృఢముగా ఉన్నటువంటి విశ్వాస వీరుడా అని పిలుస్తారా? లేకపోతే మరి ఒకవేళ పేతురును పిలిచినట్లు అల్ప విశ్వాసి అని పిలుస్తారా? లేదంటే అసలు విశ్వాసము లేనివాడా అనేటువంటి విధంగా ఆయన పిలుస్తారా? ఒకవేళ నిన్ను పరీక్ష చేసుకో. మరి ఆ యొక్క ఒకవేళ విశ్వాసము లేనివాడుగా నీవు ఉన్నట్లయితే ప్రభువునందు విశ్వాసము కలిగి ఉండడానికి, ఎందుకంటే విశ్వాసము మరి కలిగి ఉన్నటువంటి వారు మరి ఆ యొక్క లోకంలో ఏది కూడా వారికి మరి ఆ యొక్క వీలు పడందంటూ ఏదీ లేదు అనేటువంటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి మనం అక్కడ రాసుబడి ఉందండి. మరొకసారి ఇంకెప్పుడైనా సమయం ఉన్నప్పుడు మరి ఆ విషయాలు మనం ధ్యానం చేద్దాం. మరి ఆ తర్వాత మరి ఆయన మరి ఒకవేళ అల్ప విశ్వాసి అని పిలిచే విధంగా నీవు ఉన్నట్లయితే నీ జీవితం మరి నీ యొక్క విశ్వాసాన్ని మరి దినదినము అభివృద్ధి చేసుకునేటువంటి విధంగా విశ్వాసంలో నీవు ఆ యొక్క విశ్వాస భ్రష్టత్వంలో నుంచి నీవు ఆ యొక్క పైకి వచ్చి విశ్వాసంలో నీవు ఎదిగేవాడుగా, దృఢమైనటువంటి విశ్వాసము కలిగి ఉండేటువంటి వాడిగా, ఒక విశ్వాస వీరుడిగా నీవు నిలబడి ఆ యొక్క ప్రభు కొరకు బలమైన కార్యాలు చేసేవాడుగానే ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మరి అటువంటి మరి ఆ యొక్క ధన్యత మరి ప్రభు మరి వాక్యం వింటున్నటువంటి మనందరికీ కూడా ఇవ్వాలని మరి వాక్యం ద్వారా మరి మనల్ని ధైర్యపరచడానికి, మనలో విశ్వాసాన్ని ఆయన పెంచడానికి, మనలో ఉన్నటువంటి భయాన్ని తీసివేయడానికి, మరి చుట్టూ పరిస్థితులను బట్టి మనం ఏ విధంగా కూడా మరి ఆ యొక్క మరి మనం గలిబిలి చెందవలసినటువంటి అవసరం లేదు. మరి మన యేసయ్య మనతో ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మన గురించే తండ్రికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన యొక్క సమస్యలన్నీ ఆయనకి తెలుసు, మన బలహీనతలన్నీ ఆయనకి తెలుసు, మన ఆలోచనలు ఎలా ఉంటాయో ఆయనకి తెలుసు, మనం ఆ యొక్క మరి మన అవిశ్వాసమైనటువంటి తలంపులు ఎలా ఉంటాయో ఆయనకి తెలుసు. అందుకనే మరి ఆయన మన నిమిత్తము తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరి ఆ యొక్క నీవు విశ్వసించుచున్నావా అని మరి ఆయన అడిగినప్పుడు మరి ఆయన మనల్ని మనం విశ్వసించుచున్నాము, నేను విశ్వసించుచున్నాను ప్రభువా అని మనం సమాధానం చెప్పేవారుగా ఉండాలి. మనం ఎంత విశ్వాసము
మరి కలిగి ఉంటామో ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. మరి యేసయ్య కూడా అదే, ఈ లోకంలో ఉన్నప్పుడు నీ విశ్వసించుచున్నావా అని అడిగినప్పుడు మరి విశ్వసించుచున్నాను ప్రభువా, మరి నాకు అవిశ్వాసము కలగకుండా ప్రార్థన చేయండి అని ఆ యొక్క వ్యక్తి చెప్పినప్పుడు నీ విశ్వాస ప్రకారమే నీకు జరుగునుగాక అని ప్రభు అతనితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే మనం ఎంత విశ్వాసము కలిగి ఉంటామో, ఎంతగా మనం ప్రభువుని నమ్ముతామో, ఎంతగా మనం ప్రభు మీద ఆధారపడతామో, ఎంతగా ప్రభు యొక్క కార్యాల నిమిత్తము మరి ఆయన వైపు చూసేవారంగా మనం ఉంటాము. ఎల్లప్పుడూ ఆయనను మరి ఆయన కొరకే మనము కనిపెట్టేవారుగా ఉంటామో ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన చేయగలిగినటువంటి దేవుడు. అటువంటి గొప్ప కార్యాలు ఆయన తండ్రి మరి ఆయన ద్వారా తండ్రి మహిమపరచబడ్డానికి మన జీవితాల్లో జరిగించి అనేకమైనటువంటి దీవెనల ఆశీర్వాదాలు మనకి అనుగ్రహించాలని, మరి లోకంలో ఆయన మరి మహిమ కొరకు వాడుకొని అనేక మంది మన ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి నశించిపోయేటువంటి ఆత్మలు రక్షించబడడానికి ప్రభు నిన్ను నన్ను ఎన్నుకొని వాడుకోబోతున్నాడు. మరి అటువంటి మరి ఆయన పిలుపుకు లోబడి మరి ఆయన సమర్పణతో విశ్వాసంతో మనం ముందుకు సాగినప్పుడు మరి లోకంలో మరి విశ్వసించిన వారికి ఏది కూడా మరి వీలు పడందంటూ సాధ్యపడందంటూ ఈ లోకంలో ఏది లేదు అనేటువంటిది మన జీవితాల ద్వారా మరి ఆయన జరిగించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు విన్న వాక్యాన్ని మనందరి వినికిల్లో జీవించి ఆశీర్వదించి మనమందరం కూడా విశ్వాసంలో ఎదిగేవారిగా, విశ్వాసంలో ముందుకు సాగిపోయేవారిగా ప్రభు కార్యాలు చేయాలని మరి ప్రార్థిస్తూ ఇందరితో నా మాటలు ముగిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి కూడికను మనం ముగించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నాయన ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినటువంటి నాయన నీ యొక్క గొప్ప కృపకై నీకు వందనాలు. అవును నాయన, నిజమే నాయన, మేము ఎంతో అవిశ్వాసులంగా నాయన ఎంతో భయంతో నిండిపోయినటువంటి వారంగా నాయన ఏం చేయాలి, ఏం జరుగుతుంది, మరి ఎలాగా అనేటువంటి ఆలోచనలతో మరి మేము ఇంతకాలము నాయన మేము ఉన్నాము అనేటువంటిది మీకు తెలుసయ్యా. అందుకనే నాయన ఆనాడు నాయన మీరు ఆ యొక్క శిష్యులను ధైర్యపరిచినటువంటి విధంగా, శిష్యులలో విశ్వాసాన్ని పెంపొందింప చేసినటువంటి విధానంలో నాయన ఏ విధంగా మీరు కార్యాలు జరిగించారో ఈరోజు కూడా నాయన మరి ఆ వాక్యాన్ని మాకు ధ్యానించుకోవడం ద్వారా మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా మీరు బలపరచడానికి, మరి మాకు అసాధ్యమైనది ఏదీ లేదు, మరి సమస్తము మా జీవితాల్లో సాధ్యపరచగలిగినటువంటి దేవుడు మాతో ఎల్లప్పుడూ ఉన్నాడు. మా సమస్యల వైపు ఆయన మరి సమస్యల్లోంచి పరిష్కారం చేయడానికి ఆయన మనతోనే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు. ఆ విధంగా అని నాయన మీ వాక్యం ద్వారా మరి పరిశుద్ధాత్మ శక్తితో నాయన మాతో మీరు మాట్లాడిన విధానానికే నీకు వందనాలు. అవును నాయన, అనేక సార్లు మేము కూడా పేతురు వలె నాయన మేము భయపడి అనేక సార్లు నాయన మరి మునిగిపోయేటువంటి స్థితిలోనికి మేము వెళ్ళినప్పుడు మరి ప్రభువా అని మరి మేము పిలిచినప్పుడు నాయన అలాగే నాయన ఆ పరిస్థితి సుడిగుండాల్లో నుంచి మమ్మల్ని పైకి తీసి నిలబెట్టినటువంటి దేవుడు అయ్యా నీకు వందనాలు. మరి తిరిగి నీ నావలో చేర్చినటువంటి దేవుడు అయ్యా నీకు వందనాలు. నాయన అటువంటి నాయన అల్ప విశ్వాసులంగా ఉన్నప్పుడు సైతము నాయన మమ్మల్ని ధైర్యపరిచి దృఢపరిచినటువంటి దేవుడు. నీవు నమ్మలేదు, నీ అల్ప విశ్వాసిగానే ఉన్నావు, నీకు ఇలా జరగాల్సిందే అని మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. కానీ నాయన అటువంటి అల్ప విశ్వాసంతో ఉన్నప్పుడు, విశ్వాస భ్రష్టులంగా విశ్వాసం లేకుండా మేము ఉన్నప్పుడు సైతము మీరు మమ్మల్ని ధైర్యపరిచి వాక్యం ద్వారా మరి మమ్మల్ని ప్రోత్సహించి మాలో విశ్వాసాన్ని పెంపొందింపచేసి మరి ఒకడు ఆవగించేంత విశ్వాసాన్ని మరి కలిగి ఉంటే ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడు అని చెప్తే అది అతనికి లోబడుతుంది అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసము మా అందరి జీవితాల్లో కలగాలని ఆశిస్తూ మా ద్వారా నీ నామం మహింపరచబడడానికి అనేక గొప్ప కార్యాలు మా జీవితాల ద్వారా నీవు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి విధానం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నాయన నీ కొరకు నాయన పరిచర్య చేసే విషయంలో నీ యొక్క నాయన ఆ యొక్క సేవ జీవితంలో నాయన వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో నాయన మరి వారిని విడిపించండి, తప్పించండి, ధైర్యపరచండి.
వారితో ఉండి మీరు నడిపించమని మనవి చేసుకుంటున్నాం. ప్రతి విషయంలో నాయన మీరే సహాయం చేసి నడిపించండి నాయన. అన్ని విషయాలు మీరు చక్కబెట్టండి నాయన. మరి మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియదు, ఎటువంటి ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్నారో మాకు తెలియదు, ఎటువంటి సమస్యల్లో వారు ఉన్నారో మాకు తెలియదు నాయన. అయితే మీరు సమస్తము ఎరిగి ఉన్నటువంటి దేవుడు. వారి అన్ని సమస్యల్లో నుంచి మీరు వారిని తప్పించి నీ మహిమ కొరకు వారిని నిలబెట్టండి. మరి వారికి నాయన ముందుగా మీరు వెళ్ళి నాయన సైన్యములకు అధిపతి దేవుడివై వారికి ముందుగా నేను నడుస్తానని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. వారు ముందుకు మీరు వెళ్ళండి. మరి దహించు అగ్నిగా మీ ముందు నేను నడిచే దేవుడినని వాగ్దానం చేసిన దేవా, మా ముందు మీరు వెళ్ళండి. మరి సమస్తాన్ని కూడా దహించి వేసేటువంటి విధంగా, సమస్తాన్ని కూడా నిర్మూలించేసే విధంగా, ప్రతి సమస్య, ప్రతి మరి అపాయము, ప్రతి మరి ఆ యొక్క మరి ఇబ్బందులు, ఇరుకులు, ఏవైనా శోధనలు, ఇవన్నీ కూడా నీ యొక్క అగ్నిలో, పరిశుద్ధ అగ్నిలో దహించబడేటువంటి విధంగా నీవు కార్యాలు చేసి మార్గాన్ని సరళం చేసి నీ బిడ్డలను ఉన్నతమైనటువంటి రీతిలో నీవు వాడుకొని మహిమ పొందమని మనవి చేసుకుంటూ నాయన నీ రాజ్య వ్యాప్తి కొరకు నీ యొక్క నాయన నశించిపోయేటువంటి ఆత్మలను నీ వైపు నడిపించే విషయంలో బిడ్డలను ధైర్యపరిచి నాయన వారిని తోడుండి నడిపించి నీవు వాడుకొని మహిమ పొందమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి విన్న వాక్యము నీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి ఆ యొక్క మరి మీరు మాకు తెలియజేయచ్చు. మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కూడా మాకు తెలియజేయండి. మరి నా నెంబర్కి మీరు ఆ యొక్క విషయాలు తెలియజేయండి. మరి మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ప్రభు మీ యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి అశోక్ కుమార్ గారికి వందనాలు, హానక్ గారికి వందనాలు, సుధాకర్ గారికి వందనాలు, అలాగే జీవన్ రాజు గారికి వందనాలు, అలాగే సంతోష్ అమ్మ గారు, జయన్న గారికి వందనాలు. మరి అలాగే చేరువచ్చిన మీ అందరికీ హరిద్వార్ గారికి వందనాలు, జాషువా గారికి వందనాలు, అలాగే మరి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి బేతెల్ సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి యష్యా రాజు గారికి కూడా మా యొక్క వందనాలు. మరి ఈ విధంగా మరలా మంగళవారం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడై ఉండాలని నేను ప్రార్థన చేస్తూ మరి ఆ యొక్క మరి నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. వందనములు పాస్టర్ గారు, వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అన్న వందనాలు అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. వందనాలు అన్న. పీటర్ అన్న వందనాలు అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అన్న. सिमसन भैया धन्यवाद, धन्यवाद. हरिद्वार भैया धन्यवाद, धन्यवाद. सिमसन भैया आपको भी धन्यवाद. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.